ఏదో కుర్చీ మీద కూర్చోగానే పదవి రాగానే నేను గొప్పవాణ్ణి అని అనుకుంటే వీడెంత అజ్ఞాని. అందువల్ల నాయన జ్ఞాన సామ్రాజ్యానికి ఎప్పుడు గొప్పవాడివి నువ్వు అధిపతి అవుతావంటే ముందు నేను అన్న అహంకారము తీసివేసుకుంటే నేను నాది అహం మమ ఈ రెండు గనక ఉన్నాయంటే అక్కడికి ప్రవేశించలేవు అన్నాడు. ఈ రెండు ఏమిటంటే చెప్పుల జత ఉన్నట్టు. మనకు ఏదైనా బ్రహ్మ విద్య వినడానికి వెళుతున్నామంటే, దేవాలయానికి వెళుతున్నామంటే చెప్పులు దూరంగా వదిలేయాలి. ఒకటి ఆ చెప్పులు ఏమిటి అంటే సంకేతము. ఒకటి అహంకారము, ఒకటి మమకారము, రెండు చెప్పులు. ఇవి మనతోనే ఉంటాయి. అంటే అహంకార మమకారాలను వదిలి ముందుకు పోలేము. ఎంత నమస్కారం పెట్టుకుంటున్నాం అంటే చెప్పులు ఎవరినెత్తపోయినారా, సరిగ్గా నిన్ననే కొన్నాను, ఎంత 2000 రూపాయలు పెట్టి కొన్నాను, మన చెప్పులు ఎవరిని వేసిపోతారు నేను ఉందనుకోండి, వాడు ఇంకా ఎప్పుడు బాగుపడతాడు, ఎన్ని చోట్ల నమస్కారాలు పెట్టినా ఉపయోగం లేదు. అందువల్ల మనస్సు అక్కడికి పోతున్నది, చిత్తం వెనక్కి లాగుతూ ఉన్నది. ఈ అహంకారము మామూలు ఈ చెప్పులు కాదు. ఆ చెప్పులను వేటన్నాడంటే ఒకటి అహంకారము, ఒకటి మమకారము, ఈ రెండు కొమ్ముల్లాగా వచ్చాయి. ఇట్లా ఒకటి అహంకారం, ఒకటి మమకారం. వీటిని వదిలేదా పశు లక్షణము, అప్పుడు నువ్వు బాగుపడతావు అన్నాడు. ఆయన అదే బోధించాడు. ఆ రుభు అనేటువంటి మహానుభావుడు ఇతడికి జ్ఞానము, ఈ నిదాఘుడు, నిదాఘం అంటే వేడి అని అర్థం. అంటే అజ్ఞానపు వేడి బాగా అలముకున్నవాడు ఆ శబ్దాల్లో కూడా అర్థం ఉంది. అందువల్ల ఆయనకు జ్ఞానబోధ చేశాడు. నాయన ఎప్పుడైతే అహంకార మమకారాలు విడిచిపెడతావో, అంటే ఎప్పుడైతే సింహాసనము, ఏనుగు, దాని మీద మమత్వము ఇవన్నీ కలుగుతాయో నీకు అపకారకములు, ఇవి వదిలిపెడితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఈ అహంకార మమకారాలనే కొమ్ములు రెండు తీసివేయాలి. అప్పుడు నువ్వు పశువు కాకుండా పశుపతి అవుతావు. ఈ పశుత్వం పోతుంది, నీకు పశుపతిత్వం వస్తుంది. అతడే పరమేశ్వరుడు, అతడే నారాయణమూర్తి, అతడే బ్రహ్మ అని బోధ చేశాడు ఈ జ్ఞానాన్ని. ఆ బోధ చేత ఇలా చేశాడండి. రుభు మహానుభావుడు, రుభు అయినటువంటి గురువు నిదాఘుడు అనే ప్రజాపతి యొక్క కుమారుడు. ఆయనేమో బ్రహ్మకుమారుడు రుభువు. ఈ ప్రజాపతి కుమారుడైనటువంటి నిదాఘుడికి ఈ తత్వము బోధించాడు అని ఈ బ్రాహ్మణోత్తముడు సవ్వీర మహారాజుకు చెప్పాడు. తత్వం అనేది ఇలా ఉంటుంది నాయన. Please subscribe to our YouTube channel. Like and share this video.